అవినాష్ రెడ్డికి సంబంధించి పిఏ భార్గవ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డి కన్సర్న్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందనేటువంటి భావన ఉంది. అవినాష్ రెడ్డి గారిది ఏం లేదండి, భార్గవ రెడ్డి. కాకపోతే అవినాష్ రెడ్డి గారు పిఏ ముఖ్యంగా షర్మిల గారి మీద, సునీతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద కొంత కంటెంట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది. అది ఇంకా మనం ఇంకా పూర్తిగా విచారించవలసి ఉంది. సార్, ఇప్పటివరకు వర్ర రవీందర్ రెడ్డి ఈ సమాచారం మేరకు ఎన్ని సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు వచ్చాయి, అదేవిధంగా వీటి గుర్తించారు మీరు? మేము ఒక 40 మొత్తం చాలా ఉన్నాయండి, ఒక 40 ముఖ్యమైన హ్యాండిల్స్ గుర్తించాం. ఏవైతే ఈ యొక్క ఆర్గనైజ్డ్ సజ్జల భార్గవ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో నడిచిన వాటిలో ఒక 40 మేము గుర్తించాం. ముఖ్యంగా అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టే ఒక 40 హ్యాండిల్స్ గుర్తించడం జరిగింది. సునీత కావచ్చు, అదేవిధంగా షర్మిల పైన కూడా ఒక రకమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అదేవిధంగా విజయమ్మ పైన, అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన కూడా వారి కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి అసలు వీళ్ళ భావం ఏంటి? ఏం లేదండి, వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళని ఏదో రకంగా దైత్య ప్రవృత్తి, అది అంతమించి మనం ఏం చెప్తాం.